coming to the another important topic in IS 105 is key features of Indian Electricity Act 2003. అంటే ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ లో ముఖ్యమైన ఫ్యూచర్స్ అంశాలు ఏంటి అన్నది. కొద్దిగా టెర్మినాలజీ టఫ్ గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. కీ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003. రైట్, కమింగ్ టు ది చూడండి, దిస్ ఈస్ ద థర్మల్ పవర్ ప్లాంట్. థర్మల్ పవర్ ప్లాంట్ అంటే 70% ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచే వస్తుంది ఇండియాకి. ఓకే, దిస్ కోల్ ఈజ్ అ రా మెటీరియల్. నెక్స్ట్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్. దీన్ని గ్రిడ్ సబ్స్టేషన్స్ అని అంటారు. గ్రిడ్ సబ్స్టేషన్స్ యొక్క మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత కేవీ ఉంటుంది, ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మ్యాక్సిమం వోల్టేజ్ కెపాసిటీ ఆఫ్ ది గ్రిడ్ సబ్స్టేషన్స్? ఎనీబడి? The maximum voltage capacity of the grid substations is nothing but 800 kV. 800 kV means 8 lakhs volts వరకు ఇది కనెక్ట్ చేసుకోగలం అనమాట. ఈ గ్రిడ్ సబ్స్టేషన్స్ లోకి వెళ్తే మీకు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, మీరు రోమాలు నిక్కబడుచుకుంటాయి ఈ పర్టికులర్ ఏరియాలో. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ ఈజ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. దీన్ని హైడల్ ప్లాంట్స్ అని అంటారు. దీని ద్వారా 30% ఎలక్ట్రిసిటీ వస్తుంది ఇండియాకి. 70% థర్మల్ పవర్ ప్లాంట్ అంటే 20% హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్. రిమైనింగ్ 10% నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్, విండ్ పవర్, దాని నుంచి విద్యుత్ వస్తుంది ఇండియాకి. బట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్కి ఒక లోపం ఉంది, డిఫిషియన్సీ. ఇట్ షుడ్ బి ఆపరేటెడ్ ఓన్లీ ఇన్ రైనింగ్ సీజన్. ఎప్పుడైతే ఈ పర్టికులర్ డ్యామ్లో వాటర్ లెవెల్ పీక్లో వస్తుందో అప్పుడు మాత్రమే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ ఆపరేట్ అవుతాయి. ఒకవేళ వాటర్ లేనప్పుడు ఈ పర్టికులర్ వాటర్ అనేది ఇరిగేషన్కి, డ్రింకింగ్కి వాడుకుంటారు కాబట్టి రిమైనింగ్ 6 months వీటి యొక్క ఆపరేషన్ ఉండవు. సో అది కాకుండా థర్మల్ పవర్ ప్లాంట్ అనేది 24/6 అనేది మనం వాడుకోవచ్చు, 24/7. రైట్, ఇప్పుడు టాపిక్స్ లోకి వస్తున్నాను డైరెక్ట్ గా. ఇంట్రడక్షన్ లో వోల్టేజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వోల్టేజ్? వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ప్రెషర్స్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క ఒత్తిడిని వోల్టేజ్ అని అంటారు. ఓకే, వోల్టేజ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ మెజర్డ్ ఇన్ వోల్ట్స్ బిట్వీన్ 2 కండక్టర్స్. అంటే విద్యుత్ యొక్క సంభావ్యత, 2 కండక్టర్స్ మధ్య ఉండే విద్యుత్ యొక్క సంభావ్యతనే వోల్టేజ్ అని అంటారు. ఆర్ బిట్వీన్ ఎనీ పార్ట్ ఐదర్ కండక్టర్ అండ్ ఎర్త్ యాజ్ ఎ మెజర్డ్ బై సూటబుల్ వోల్ట్ మీటర్. అంటే కండక్టర్ నుంచి ఎర్త్కి ఇచ్చే లైన్ కూడా వోల్టేజ్ అని అంటారు. దీన్ని వోల్ట్ మీటర్లో కొలుస్తారు అనమాట. ఓకే, ఆర్ సింప్లిఫైగా డెఫినేషన్ చెప్పాలంటే వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ప్రెషర్. ఓకే, విద్యుత్ యొక్క ప్రెషర్ ని వోల్టేజ్ అని అంటారు. కమింగ్ టు ది లో వోల్టేజ్ అంటే వేర్ వోల్టేజ్ డస్ నాట్ ఎక్సీడ్ 250 volts అండర్ నార్మల్ కండిషన్ సబ్జెక్ట్. అంటే 250 volts కంటే తక్కువ ఉండేదాన్ని లో వోల్టేజ్ అని అంటారు. జనరల్గా హౌస్లో ఉండే ఎలక్ట్రికల్ స్విచెస్, ఫ్రిడ్జ్ స్విచ్ ఏదైనా ఉంటాయి కదా, ఇవన్నీ 250 volts లోపల ఉంటాయి. కమింగ్ టు ది మీడియం వోల్టేజ్ అంటే వేర్ ది వోల్టేజ్ డస్ నాట్ ఎక్సీడ్ 650 volts. ఇన్ బిట్వీన్ 251 to 650 is nothing but medium voltage under normal condition subject. Coming to the high voltage means where voltage does not exceed 33,000 volts. Ante above 651 to 33,000 volts is nothing but a high voltage. This one is typically associated with outdoor electrical transmission. Mana transformers, current stambalu avanni high voltage like vastayi. Extra high means where the voltage exceeds 33,000 volts under normal condition. అంటే 33,000 వోల్ట్లు దాటి
ఇంకా ఎక్స్ట్రా ఉండేదాన్ని ఎక్స్ట్రా హై వోల్టేజ్ అని అంటారు. జనరల్గా మన సబ్స్టేషన్స్, లోకల్ సబ్స్టేషన్స్ ఉంటాయి కదా, అవి 33 kV ఉంటాయి, 33 కిలోవాట్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ సబ్స్టేషన్స్కి విద్యుత్ అన్నది పర్టికులర్ గ్రిడ్ సబ్స్టేషన్స్ నుంచి ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా లోకల్ సబ్స్టేషన్స్ అంటే 33 kVకి వస్తుంది. అంటే స్టెప్ డౌన్ అవుతుంటుంది. ఫస్ట్ 800 kV ఈజ్ నథింగ్ బట్ గ్రిడ్ సబ్స్టేషన్. దాని నుంచి ఇంకో సబ్స్టేషన్కి స్టెప్ డౌన్ చేస్తారు ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా. తర్వాత లోకల్ సబ్స్టేషన్స్కి అలా స్టెప్ డౌన్ చేసుకుంటూ మన లోకల్ సబ్స్టేషన్స్కి వచ్చేసరికి 33 kV ఉంటుంది. ఇక్కడి నుంచి ఇండస్ట్రీస్కి యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్కి విద్యుత్ అన్నది పంపిణీ చేయబడుతుంది. ఓకే, ఇవంటే దీని రిలేటెడ్ పాయింట్స్ కాదు, అంటే జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ గురించి ఇచ్చాను. ఈ పాయింట్స్ రాశారంటే ఎగ్జామ్స్లో మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. సో అందువలన ఈ పాయింట్స్ ఇచ్చాను, మీరు కూడా డెఫినెట్గా రాయండి ఇన్ ఎగ్జామ్స్లో. ఓకే, కమింగ్ టు ది టాపిక్లోకి వచ్చేస్తున్నాను. కీ ఫ్యూచర్స్ ఇన్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003. అంటే ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటి? కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, generation is being delicensed and captive generation is freely permitted. అంటే జనరేషన్ అంటే విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఏ రకమైన లైసెన్స్ అక్కర్లేదు. అండ్ క్యాప్టివ్ జనరేషన్ ఈజ్ ఫ్రీలీ పర్మిటెడ్, అంటే ఎవరైనా స్వతంత్రంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎవరు? కొన్ని కంపెనీస్ మాత్రమే. చూడండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సపరేట్ క్యాప్టివ్ జనరేషన్ పవర్ ప్లాంట్ ఉంది. వాళ్ళు సొంతంగా పవర్ ప్లాంట్ పెట్టుకొని వాళ్ళ నుంచి విద్యుత్ తీసుకొని ఆ స్టీల్ ప్లాంట్ రన్ చేసుకుంటూ ఉంటారు. ఎందువలన? ఇవి వాళ్ళకి చాలా విద్యుత్ హ్యూజ్ రిక్వైర్మెంట్ కావాలి, హ్యూజ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. అది ఏపీ ట్రాన్స్కో నుంచి కొన్నారనుకోండి, మన ఏపీఎస్సిబి బోర్డు నుంచి, వాళ్ళు యూనిట్కి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. వీళ్ళ లాభం అంతా విద్యుత్తే సగం తినేస్తుంది. కాబట్టి ఇలాంటి సేల్, స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్, జనరల్లీ ఫెర్రో ఎల్ఐస్, నాన్ ఫెర్రస్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్, షుగర్ ఇండస్ట్రీస్, వాళ్ళకి క్యాప్టివ్ జనరేషన్ పవర్ ప్లాంట్ ఉంటుంది. అంటే స్వతంత్రంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. చిన్న థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టుకొని వాళ్ళకి కావలసిన విద్యుత్ వాళ్ళు ఉత్పత్తి చేసుకోవచ్చు. దానికి ఏ రకం లైసెన్స్ అవసరం లేదు ఏపీఎస్సిబి నుంచి. ఓకే, identically equal to any generating company may establish, operate and maintain a generating station without obtaining a license under this act, with only exemption that it would compel with technical standards relating to the connectivity with the grid referred to a clause B of section 73. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఒక 100 మెగావాట్స్ పవర్ ప్లాంట్ 100 మెగావాట్స్ పవర్ ప్లాంట్ ఆపరేషన్ చేస్తున్నారు. వాళ్ళకి పవర్ 80 మెగావాట్సే అవసరం. ఆ బ్యాలెన్స్ 20 మెగావాట్స్ వీళ్ళకి గ్రిడ్కి కనెక్ట్ చేసి ఏపీఎస్సిబి బోర్డుకి ఆ పవర్ సప్లై చేయొచ్చు. వాళ్ళకి ఆ 20 మెగావాట్స్కి పర్ యూనిట్ కిందని ఏపీఎస్సిబి బోర్డు ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇస్తుంది. వాళ్ళు ఆ గ్రిడ్కి కనెక్ట్ చేయాలంటే మినహాయింపు ఏంటి? ఆ ఏపీఎస్సిబి వాళ్ళు ఫాలో చేసిన టెక్నికల్ స్టాండర్డ్స్, అంటే సాంకేతికమైన ప్రమాణాలు పాటించాలి ఆ గ్రిడ్కి కనెక్ట్ చేయాలంటే. ఆ సాంకేతికమైన ప్రమాణాలు ఎక్కడ మనకి అవైలబిలిటీ ఉంటాయంటే సెక్షన్ 73 క్లాస్ బిలో ఉండే టెక్నికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళు వాళ్ళ యొక్క ఎక్సెస్ పవర్ని ఏపీఎస్సిబి బోర్డుకి అమ్ముకోవచ్చు. ఓకే, అది. కమింగ్ టు ది నోట్, హైడ్రో ప్రాజెక్ట్స్ however need the concurrence from the central electricity authority. జనరల్గా థర్మల్ పవర్ ప్లాంట్లు అయితే పెట్టుకోవచ్చు. హైడ్రో ప్రాజెక్ట్స్ అంటే వాటర్ సోర్స్ అంత ఉంటుంది కాబట్టి హైడ్రో ప్రాజెక్ట్స్ పెట్టాలనుకుంటే మాత్రం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. జనరల్గా హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్స్ ఉండవు. ఒకవేళ పెట్టుకునేటట్టయితే. అర్థమైంది అనుకుంటా ఫస్ట్ పాయింట్ అందరికీను. కమింగ్ టు దిస్ సెకండ్ పాయింట్, నో పర్సన్ షల్ ట్రాన్స్మిట్ ఎలక్ట్రిసిటీ, డిస్ట్రిబ్యూట్ ఎలక్ట్రిసిటీ, అండర్టేక్ ట్రేడింగ్ ఎలక్ట్రిసిటీ
unless he is authorized to do so by a license issued. Exceptions are informed by the authorized commissions through notifications. అంటే ఏంటి, ఎవరైనా వ్యక్తి కానీ కంపెనీ కానీ విద్యుత్ ట్రాన్స్మిట్ చేయకూడదు, అంటే ప్రసారం చేయకూడదు, విద్యుత్ ఎలక్ట్రిసిటీని డిస్ట్రిబ్యూట్ పంపిణీ చేయకూడదు, అండర్టేకింగ్ ట్రేడింగ్ అంటే కొనడం అమ్మడం లాంటిది చేయకూడదు. అన్లెస్ హీఈస్ ఆథరైజ్డ్ అంటే ఆడికి ఆథరైజేషన్ ఉండాలి. ఎవరి నుంచి? అన్లెస్ హీఈస్ ఆథరైజ్డ్ టు డూ బై ఎ లైసెన్స్ ఇష్యూడ్. వాళ్ళకి ఏపీఎస్సిబి ఒక లైసెన్స్ ఇష్యూ చేస్తుంది. ఎక్సెప్షన్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ అంటే మినహాయింపులు ఆథరైజ్డ్ కమిషన్స్ అంటే మన బోర్డులో ఉండే డైరెక్టర్స్, చైర్పర్సన్స్ ఒక ప్రకటనల ద్వారా హీజ్ ఆథరైజ్డ్ అన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి కానీ ఆ కంపెనీ కానీ విద్యుత్తును ప్రసారం, డిస్ట్రిబ్యూషన్, కొనడం అమ్మడం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కోనసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. కోనసీమ థర్మల్ పవర్ ప్లాంట్ మన అమలాపురం దగ్గర ఉంది. దట్ పవర్ ప్లాంట్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. ఉత్పత్తి చేసి ఏపీఎస్సిబి బోర్డుకి పర్ యూనిట్కి ఇంతని అమ్ముతుంది. అలాంటి పవర్ స్టేషన్స్, అలాంటి థర్మల్ పవర్ ప్లాంట్స్కి మాత్రమే మన లైసెన్స్ ద్వారా విద్యుత్ స్వతంత్రంగా విద్యుత్ జనరేట్ చేసుకొని అమ్ముకోవచ్చు అనమాట. అది ఎవరికి? ఏపీఎస్సిబి, ఏపీ ట్రాన్స్కోకి అమ్మాలి. దానికి కూడా లైసెన్స్ ఇష్యూ చేస్తారు. ఎవరు? ఆ పర్టికులర్ ఏపీఎస్సిబి సంబంధించిన బోర్డు మెంబర్స్, చైర్పర్సన్. ఆథరైజ్డ్ కమిషన్స్ అంటే అధికార ప్రతినిధుల బృందము, మనం నోటిఫికేషన్ ఇచ్చిన కంపెనీలు మాత్రమే ఆ థర్మల్ పవర్ ప్లాంట్లు, ప్రైవేట్ ఓన్డ్ థర్మల్ పవర్ ప్లాంట్లు ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఆ పవర్ ఏపీ ట్రాన్స్కో కానీ ఏపీఎస్సిబి కానీ అమ్ముకోవచ్చు అని అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ది సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ అంటే ఒక ఇండస్ట్రీస్కి వాళ్ళు స్వతంత్రంగా పవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు, దానికి లైసెన్స్ అక్కర్లేదు. రెండో పాయింట్కి వచ్చేసరికి చూడండి, ఏదైనా ఒక ప్రత్యేకమైన థర్మల్ ప్లాంట్ పెట్టి వాడు జనరేట్ చేసిన విద్యుత్ శక్తి ఏపీఎస్సిబికి అమ్మాలంటే కంపల్సరిగా ఈ క్రింద పేర్కొన్న లైసెన్సులు ఇచ్చినప్పుడే అలాంటి థర్మల్ పవర్ ప్లాంట్లు పెట్టుకుని ఆ విద్యుత్ కొనడం, అమ్మడం, ప్రసారం, పంపిణీ చేసుకోవచ్చు. ఓకే, మన నెల్లూరులో చాలా థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. వాళ్ళన్నీ ఏంటి? ఓన్గా పవర్ విద్యుత్ శక్తి చేసుకొని గ్రిడ్కి కనెక్టివిటీ చేస్తారు. గ్రిడ్కి కనెక్టివిటీ చేయడం వల్ల పర్ యూనిట్కి ఇంతనే ఏపీఎస్సిబి బోర్డు, ఏపీ ట్రాన్స్కో అన్నది వాళ్ళకి, లేకపోతే ఏపీ జన్కో అన్నది వాళ్ళకి అమౌంట్ ఇస్తుంటుంది అనమాట. ఓకే, అది సెకండ్ పాయింట్కి అర్థం. అందరికీ అర్థమైంది అనుకుంటా. రైట్, కమింగ్ టు ది థర్డ్ పాయింట్. కొద్దిగా టిపికల్గా ఉంటాయి పాయింట్స్, పెద్ద పెద్దగా ఉంటాయి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది చాలాసార్లు అడిగాడు క్వశ్చన్. సెంట్రల్ గవర్నమెంట్ మే మేక్ రీజన్ వైజ్ డిమార్కేషన్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ మేక్ సచ్ మోడిఫికేషన్ దేరిన్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మేక్ రీజన్ వైజ్ డిమార్కేషన్ అంటే ఒక సరిహద్దు నిర్ణయిస్తుంది. అంటే తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు పరిధి ఇంతవరకు ఉండాలి, ఇంత ఏరియా వరకు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క పరిధి ఇంతవరకు ఉండాలి, తమిళనాడు స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క పరిధి ఇంతవరకు ఉండాలి అన్నది ఒక బోర్డర్ నిర్ణయిస్తుంది. దాన్ని టైం టు టైం మోడిఫికేషన్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఎందువల్ల ఇలా చేస్తుంది అంటే యాజ్ ఇట్ మే కన్సిడర్ నెససరీ ఫర్ ది ఎఫిషియంట్, ఎకనామికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్మిషన్ అండ్ సప్లై ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ. ఇలాగ రీజన్ వైజ్ డిమార్కేషన్ ఎందువల్ల చేస్తుందంటే సమర్థవంతమైన, చౌకగా, సమకలనంతో కూడిన విద్యుత్ని ప్రసారం చేయడానికి. ఓకే, అండ్ ఇన్ ది పర్టికులర్ టు ఫెసిలిటేట్ ఫర్ ఇంటర్ స్టేట్, రీజనల్ అండ్ ఇంటర్ రీజనల్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే ఆ ఇంటర్ స్టేట్కి ఎంత విద్యుత్ యూనిట్లు అవసరం, ఆ రీజనల్ ఆ ప్రాంతానికి ఆ పర్టికులర్ ప్రాంతీయం సంబంధించిన మనకి ఏరియాకి ఎంత అవసరం అన్నది గుర్తించడానికి, ఆ విద్యుత్ ప్రసారం చేయడానికి ఇలాగ రీజన్ వైజ్ డిమార్కేషన్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది పాయింట్కి అర్థం. కమింగ్ టు ది నెక్స్ట్, ఓపెన్ యాక్సెస్
చూడండి, ఓపెన్ యాక్సెస్ ట్రాన్స్మిషన్ విత్ ప్రొవిజన్స్ ఫర్ సర్చార్జ్. చూడండి, ఓపెన్ యాక్సెస్ ట్రాన్స్మిషన్ విత్ ప్రొవిజన్ ఆఫ్ సర్చార్జ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ కరెంట్ లెవెల్ ఆఫ్ క్రాస్ సబ్సిడీ విత్ సర్చార్జ్ బీయింగ్ గ్రాడ్యువల్లీ పేజ్డ్ అవుట్. అంటే ఓపెన్ యాక్సెస్ ట్రాన్స్మిషన్ అంటే విద్యుత్ యొక్క ప్రసారము అందరికీ అందుబాటులో ఉండేటట్టు చూడడం, ఇండియాలో ఉండే అందరికీ, విత్ ప్రొవిజన్ ఫర్ సర్చార్జ్ ఫర్ టేకింగ్ కరెంట్ లెవెల్ ఆఫ్ క్రాస్ సబ్సిడీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్చార్జ్ అంటే అదనపు సుంకం వేయడం. ఎవరికి వేస్తారు అదనపు సుంకం? మనకి ఎక్స్ట్రా ఛార్జ్. టేకింగ్ కేర్ ఆఫ్ కరెంట్ లెవెల్ ఆఫ్ క్రాస్ సబ్సిడీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్ సబ్సిడీ అంటే ఛార్జింగ్ హయ్యర్ ప్రైజెస్ ఫర్ వన్ టైప్ ఆఫ్ కన్జ్యూమర్ అండ్ లోవర్ ప్రైజెస్ ఫర్ అనదర్ టైప్ ఆఫ్ కన్జ్యూమర్ ఈజ్ నథింగ్ బట్ క్రాస్ సబ్సిడీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన టారిఫ్ ఏ రకంగా ఉంటుంది, మనకి ఇండస్ట్రీస్కి పర్ యూనిట్కి 10 రూపీస్ చొప్పున ఛార్జ్ చేస్తారు. ఫర్ కమర్షియల్ బిల్డింగ్స్కి పర్ యూనిట్ 7 రూపీస్ 8 రూపీస్ కింద ఛార్జ్ చేస్తారు. ఫర్ డొమెస్టిక్ యూనిట్స్ అంటే అపార్ట్మెంట్స్కి 6 7 ఆ రకంగా ఛార్జ్ చేస్తారు. లేబర్ కాలనీలో ఉండే వాళ్ళకి పర్ యూనిట్కి 2 3 ఛార్జ్ చేస్తారు. ఆ రకంగా కరెంటు ఎన్ని యూనిట్స్ కాలుస్తున్నారో దాన్ని బట్టి ఛార్జ్ విధించేటట్టు ఒక నియమం వచ్చింది. దీన్నే ఓపెన్ యాక్సెస్ ట్రాన్స్మిషన్ అని అంటారు. ప్రసారం అందరికి అందుబాటులో ఉంచి విత్ ప్రొవిజన్ ఆఫ్ సర్చార్జ్ ఫర్ టేకింగ్ ఆఫ్ కరెంట్ లెవెల్ ఆఫ్ క్రాస్ సబ్సిడీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 300 యూనిట్లు కన్జ్యూమ్ చేస్తే ఇంత రేటు అంటే 300 యూనిట్ల వరకు యూనిట్కి 4 రూపాయలు ఉంటుంది. 300 యూనిట్లు దాటిందంటే 7 రూపాయలు 8 రూపాయలు ఉంటుంది. దాన్నే క్రాస్ సబ్సిడీ అని అంటారు. క్రాస్ సబ్సిడీ ఈజ్ నథింగ్ బట్ ఛార్జింగ్ హై ప్రైజెస్ టు ది వన్ టైప్ ఆఫ్ కన్జ్యూమర్ అండ్ లో ప్రైజెస్ టు ది అనదర్ గ్రూప్. జనరల్గా 200 300 యూనిట్ల లోపు ఉండే వాళ్ళకి 3 రూపాయలు 4 రూపాయలు ఛార్జ్ చేయాలి. అంటే విత్ ది సర్చార్జ్ బీయింగ్ గ్రాడ్యువల్లీ పేజ్డ్ అవుట్. అంటే యూనిట్లు తక్కువగా కన్జ్యూమ్ చేసేటోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అదనపు సుంకం అనేది వేయకూడదు. అది పాయింట్కి అర్థం. మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తుంటే కానీ అర్థం కావట్లేదు. ఓకే, అందరికీ అర్థమైంది కదండి పాయింట్. ఇంకోసారి రివైండ్ చేస్తాను. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ రిక్వైర్డ్ టు అన్బండిల్ ది స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. అంటే ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు మీద బర్డెన్స్ వేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మన వైఎస్ఆర్సిపి ఉంది, మన తెలుగుదేశం ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత చూడండి రైతులకు ఫ్రీగా కరెంట్ ఇయ్యి, తర్వాత మేము చెప్పిన కాంట్రాక్టర్లకే ట్రాన్స్మిషన్స్ హక్కులు ఇయ్యి, సబ్ కాంట్రాక్ట్ వర్క్లు ఇయ్యి, చౌకగా రేట్లు చేసి అంటే స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు కొలాప్స్ అవుతుంది, లాస్లోకి వెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ని స్టేట్ గవర్నమెంట్స్ అన్బండల్ చేయకూడదు. అన్బండల్ అంటే ఏంటి, మీకు మన బర్డెన్ కాకుండా చూడాలి. హౌఎవర్ దే మే కంటిన్యూ విత్ దెమ్ యాజ్ ద డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ అండ్ స్టేట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీస్. అంటే డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులు మంజూరు చేయడంలోనూ రాష్ట్ర ప్రసార వినియోగాలు పంపిణీ చేయడంలో స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. అలాంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్ కలగజేసుకోకూడదు అని అంటున్నాడు. ఓకే, రైట్, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ పాయింట్, సెట్టింగ్ అప్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ హ్యాస్ బీన్ మేడ్ మ్యాండేటరీ. అంటే చూడండి, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అన్నది స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఒక స్వతంత్రమైన వ్యవస్థ. దాన్ని కంపల్సరిగా ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అన్ని. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఒక స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ వ్యవస్థ ఉంటుంది. మన తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి సపరేట్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ వ్యవస్థ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ టారిఫ్ నిర్ణయిస్తారు అనమాట. ఓకే, అది కంపల్సరిగా సెట్టింగ్ అప్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ SCRC హ్యాస్ బీన్ మేడ్ మ్యాండేటరీగా పెట్టాలి.
Coming to the next point, an appeal tribunal to hear appeals against the decisions of Central Electricity Regulatory Commission and State Electricity Regulatory Commission. అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మధ్యన ఏదైనా గొడవలు వస్తే అప్పీల్ ట్రిబ్యునల్కి వెళ్ళాలంటే పునర్విచారణ చేసే న్యాయసభకి వెళ్ళాలన్నమాట. అక్కడ మనకి డెసిషన్స్ తొందరగా వస్తాయి. వీళ్ళిద్దరి మధ్యన ఎందుకు గొడవలు వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో ఉందన్నమాట. అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కోసం ఆ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టారు. పెట్టి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి పర్ యూనిట్కి ఇంతని ఛార్జ్ చేస్తారు. అప్పుడు స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళకి మాకు పవర్ ఎక్కువగా ఉంది, మీ పవర్ మాకు అక్కర్లేదు అన్నారు అనుకో, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఒప్పుకోదు. మేము మీ ఏరియా కోసం మన థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాము, మ్యాండేటరీగా తీసుకోవాలి అని అంటారు. మేము తీసుకోము, మాకు అంత యూనిట్లకి మేము బర్డెన్ అవుతాము అని వీళ్ళు అంటారు. వీళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవలు అంటే అప్పీల్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోవడం. ఓకేనా? అంటే పునర్విచారణ చేసే న్యాయసభకి వెళ్ళిపోతే వీళ్ళ గొడవలు సార్ట్అవుట్ చేసి ఇమీడియట్గా డెసిషన్స్ ఇస్తారు. జనరల్గా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వైపే వీళ్ళు అప్పీల్ ట్రిబ్యునల్స్ వాళ్ళు మొక్కుతారు. ఓకే, అర్థమైంది అనుకుంటా కదా ఈ పాయింట్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మీటరింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లైడ్ మేడ్ మ్యాండేటరీ. అంటే ప్రతి ఇంటికి, డొమెస్టిక్ హౌసెస్కి మన డిజిటల్ మీటర్స్ అనేది సప్లై చేయాలి. అంటే ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తున్నాడో అర్థమయ్యేటట్టు ఉండాలి. సో మీటరింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లైడ్ మేడ్ మ్యాండేటరీ. ప్రతి ఇంటికి, ప్రతి లేబర్ కాలనీకి ఒక డిజిటల్ మీటర్ అనేది సప్లై చేయాలి. నెక్స్ట్ పాయింట్, ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు థెఫ్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ మేడ్ మోర్ స్ట్రింజెంట్. ఎవరైనా విద్యుత్తుని చోరీ చేస్తే చట్టాలు కఠినం చేసి వాళ్ళ మీద కఠినమైన శిక్ష పడేటట్టు చెయ్యాలని అంటున్నాడు. దానికి సంబంధించిన నియమాలు. కొంతమంది చూడండి, కొంతమంది మనకి ఇండస్ట్రీస్ వాళ్ళు మీటరు మన స్లోగా తిప్పడానికి ఏదో ప్రొవిజన్స్, ఏవో మన మెకానిజం చేస్తుంటారు. కొంతమంది రైతులు మన ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్కి కుక్కలు తగిలించి విద్యుత్ లాక్కొని మోటార్ కనెక్షన్ చేస్తుంటారు. అలాంటి ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ ఏదైనా చేస్తే వాళ్ళ మీద చట్టం కఠినంగా వర్తించేటట్టు చెయ్యాలి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మన ట్రేడింగ్ యాజ్ ఎ డిస్టెంట్ యాక్టివిటీ రికగ్నైజ్డ్ విత్ సేఫ్ గార్డ్ ఆఫ్ రెగ్యులేటరీ కమిషన్ బీయింగ్ ఆథరైజ్డ్ టు ఫిక్స్ ఎ సీలింగ్ ఆన్ ట్రేడింగ్ మార్జిన్స్. అంటే ఏంటంటే, ట్రేడింగ్ అంటే కొనడం అమ్మడం, యాజ్ ఎ డిస్టెంట్ యాక్టివిటీ అంటే విభిన్నం అనే కార్యాచరణ. దీన్ని రెగ్యులేటరీ కమిషన్ సేఫ్ గార్డ్ చేసింది. బీయింగ్ ఆథరైజ్డ్ టు ఫిక్స్ సీలింగ్ ఆన్ ట్రేడింగ్ మార్జిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎక్సెసివ్ పవర్ ఉంది. ఒక 400 మెగావాట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఎక్సెసివ్ పవర్ ఉంది. ఆ టైంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఆ పవర్ కావాలి. మేము ఆ పవరు మాకు ఇస్తారా అని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని అడుగుతారు. మేము ఇస్తాం, మాకు యూనిట్కి 10 రూపాయలు ఇవ్వండి అని డిమాండ్ చేయకూడదు. అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎంత చెప్తే అంతకే ఇవ్వాలి ఎక్సెసివ్ పవర్. అది యూనిట్కి 4 రూపాయలు 5 రూపాయలు అని మనకు డిక్లేర్ చేస్తారు. అంత అమౌంట్ మాత్రమే వీళ్ళు తీసుకోవాలి ఆ పర్టికులర్ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి. సో అది ఈ పాయింట్కి అర్థం. ఇష్టం వచ్చినట్టు రేట్లకు అమ్మకూడదు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చెప్పిన రేటుకి మాత్రమే, ఆ ఫిక్స్ సీలింగ్ రేటుకి, ట్రేడింగ్ మార్జిన్స్కి మాత్రమే అమ్మటం. ఫిక్స్ సీలింగ్ అంటే ఫిక్స్డ్ ప్రైస్ మీద అమ్మడం, ట్రేడింగ్ మార్జిన్స్ అంటే అమ్మకం ద్వారా వచ్చే లాభాలు. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి పవర్ రిక్వైర్మెంట్ కావాలనుకో, ఒకవేళ తమిళనాడు స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి పవర్ కొనుక్కున్నా కూడా ఫిక్స్డ్ సీలింగ్ అంటే ఫిక్స్డ్ ప్రైస్ మీద మాత్రమే ఆ తలకి ఎక్సెసివ్ పవర్ తమిళనాడు స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి అమ్మాలి అని అంటున్నాడు. తర్వాత నెక్స్ట్,
For rural and remote areas, standalone system for the generation and distribution is permitted. చూడండి, జనరల్గా రూరల్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్ ఉంటాయి, హిల్ స్టేషన్స్, అలాంటి మన అటవీ ప్రాంతం గల మనకి ఏరియాస్లో ట్రాన్స్మిషన్ లైన్స్ వెళ్ళలేవు, ఎందువల్ల కొండలు కాబట్టి. అక్కడ స్టాండ్ అలోన్ సిస్టమ్ అంటే ఒంటరిగా పనిచేసే వ్యవస్థ అనేది పర్మిట్ చేయబడింది. అంటే ఎవరైనా ఒక చిన్న థర్మల్ పవర్ ప్లాంట్ కానీ లేకపోతే సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని విద్యుత్ని పంపిణీ చేసుకోవచ్చు. ఎవరికి? ఆ రిమోట్ ఏరియాలో ఉండే ట్రైబల్ పీపుల్కి. దానికి అమౌంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అరకు అలాంటి రూరల్ ఏరియాస్లో ట్రాన్స్మిషన్ లైన్స్ వెళ్ళలేని ప్రాంతంలో ఎవరైనా ఒక చిన్న చిన్న థర్మల్ పవర్ ప్లాంట్ లేకపోతే డీజీ సెట్స్ ఉపయోగించి పవర్ జనరేట్ చేయడం, సోలార్ పవర్ ప్లాంట్ లేకపోతే చిన్న పవర్ ప్లాంట్లు పెట్టుకొని విద్యుత్తు మన ఉత్పత్తి చేస్తూ పంపిణీ చేసుకోవచ్చు. దానికి ఏ రకమైన లైసెన్సు లేదనమాట. నెక్స్ట్ పాయింట్, మనకి థ్రస్ట్ టు కంప్లీట్ ద రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అండ్ ప్రొవైడ్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది రూరల్ డిస్ట్రిబ్యూషన్ బై పంచాయతీ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్, ఎన్జిఓస్, ఫ్రాంచైజీస్. అంటే ఆ పర్టికులర్ మన రూరల్ ప్రదేశం యొక్క విద్యుతీకరణ అండ్ రూరల్ ప్రదేశంలో విద్యుత్తుని పంపిణీ చేయడం అన్నది నమ్మకం మీద వదిలేయాలి. ఎవరికి? పర్టికులర్ ఆ గ్రామ పంచాయతీ వాళ్ళ మీద, కోఆపరేటివ్ సొసైటీస్ మీద, ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఫ్రాంచైజీస్, ఎవరైనా ఆ పర్టికులర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ యొక్క మేనేజ్మెంట్ అండ్ రూరల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. ఓకే, అర్థమైంది కదండి ఆ పాయింట్. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రిపేర్ ఏ నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ అండ్ టారిఫ్ పాలసీ. అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది. దేశం మొత్తానికి విద్యుత్ యొక్క పాలసీ ఎంత ఉండాలి అండ్ టారిఫ్ పాలసీ ఎంత పెట్టాలి అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది. ఓకే, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సిఈఏ ఈజ్ ప్రిపేర్డ్ నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్. అంటే జాతీయ విద్యుత్ యొక్క ప్రణాళిక సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అన్నది ప్రిపేర్ చేస్తుంది. ఓకే, దీంతో అయిపోయి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? నో సార్. రైట్. కొద్దిగా మై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అ వెరీ టిపికల్ టెర్మినాలజీ పాయింట్స్. I am unable to explain in English to English for these important points. So I am feeling some extent apology. So you better to study this point. If any typical words, sentences occur, and better to check internet. That is my advice. Please generate all these points. At the time only you will get the full marks. చూడండి, పాయింట్స్ ఎన్ని ఉన్నాయి. ఇంట్రడక్షన్ పాయింట్స్ ఈజీగానే ఉంటాయి. ఇంట్రడక్షన్ పాయింట్స్ రాశారంటే ఇక్కడే మీకు 3 మార్కులు పడతాయి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. నెక్స్ట్ ఫస్ట్ 2 పాయింట్స్ టిపికల్గా ఉన్నాయి. తర్వాత థర్డ్ పాయింట్ సమ్ ఎక్స్టెంట్ టిపికల్, ఫోర్త్ పాయింట్ కూడా సమ్ ఎక్స్టెంట్ టిపికల్, ఫిఫ్త్ పాయింట్ ఈజీగానే ఉంది, సిక్స్త్ పాయింట్ ఈజీగానే ఉంది, సెవెంత్ పాయింట్ ఈజీగానే ఉంది, ఎయిత్ పాయింట్ ఈజీగానే ఉంది, నైన్త్ పాయింట్ ఈజీగానే ఉంది, 10th పాయింట్ ఈజ్ ఆల్సో ఈజీ, 11 ఈజ్ ఆల్సో ఈజీ, 12 ఈజ్ ఆల్సో ఈజీ, 13, 14. ఓన్లీ ఫస్ట్ 4 పాయింట్స్ కొద్దిగా టిపికల్గా ఉన్నాయి. అవి జాగ్రత్తగా అర్థం చేసుకొని చదవండి, ఎగ్జామ్లో రాయండి. మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఫస్ట్ 4 పాయింట్స్ చెప్తాను. జనరేషన్ ఈజ్ బీన్ డీలైసెన్స్డ్ అండ్ క్యాప్టివ్ జనరేషన్ ఈజ్ ఫ్రీలీ పర్మిటెడ్. అంటే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి ఏ రకమైన లైసెన్స్ అక్కర్లేదు. క్యాప్టివ్ జనరేషన్ అంటే స్వతంత్రంగా ఎవరైనా పవర్ ప్లాంట్లు ఉత్పత్తి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, సేల్ స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ కానీ, కొన్ని షుగర్ ఇండస్ట్రీస్కి సెల్ఫ్ క్యాప్టివ్ జనరేషన్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి కావాల్సిన విద్యుత్ వాళ్ళే తీసుకొని ఎక్సెసివ్ పవర్ ఏదైనా ఉంటే గ్రిడ్కి కనెక్ట్ చేస్తారు.
Any generating company may establish, operate and maintain a generating station without obtaining a license under this act, with the only exception that it should not compel with technical standards relating to the connectivity with grid referred to a clause B of 73 of section 73. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మనకి ఎక్సెసివ్ పవర్ ఉంది, మనకి 30 మెగావాట్స్ లో 25 మెగావాట్స్ వాళ్ళు వాడుకుంటున్నారు, 5 మెగావాట్స్ మనకి ఎక్సెసివ్ వస్తుంది అనుకో, దానికి గ్రిడ్ కి కనెక్ట్ చేసుకొని పర్ యూనిట్ కి ఇంత అని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఛార్జ్ చేయొచ్చు. ఆ పర్టికులర్ 5 మెగావాట్స్ పవర్ నువ్వు గ్రిడ్ కి కలపాలంటే ఏపీఎస్సిబి వాళ్ళు ప్రమాణీకరించిన టెక్నికల్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. ఆ టెక్నికల్ స్టాండర్డ్స్ అన్నది సెక్షన్ 73 క్లాస్ బిలో ఉంటాయన్నమాట. దానికి అనుగుణంగా ఉంటే వాళ్ళు నీ దగ్గర నుంచి ఎక్సెసివ్ పవర్ ఏపీఎస్సిబి బోర్డు తీసుకుంటుంది. కమింగ్ టు ది నోట్, హైడ్రో ప్రాజెక్ట్స్ హౌఎవర్ నీడ్ ది కంకరెన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ. అంటే చూడండి, జల విద్యుత్ శక్తి ప్రాంతాలకి మాత్రం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. థర్మల్ పవర్ ప్లాంట్లకి అయితే అవసరం లేదు. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ 90% ఎవరు పెట్టరు మన సెల్ఫ్ క్యాపిటివ్ జనరేషన్ ప్లాంట్ల కింద. ఓకే, అంత నీరు ఉండొద్దు మన దగ్గర. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, నో పర్సన్ షల్ ట్రాన్స్మిట్ ఎలక్ట్రిసిటీ, డిస్ట్రిబ్యూట్ ఎలక్ట్రిసిటీ, అండర్టేక్ ట్రేడింగ్ ఇన్ ఎలక్ట్రిసిటీ unless he is authorized to do so by a license issued. Exceptions are informed by the authorized commissions through notifications. అంటే ఎవరైనా వ్యక్తి కానీ కంపెనీ కానీ విద్యుత్తుని ప్రసారం చేయకూడదు, విద్యుత్తుని పంపిణీ చేయకూడదు, అండర్టేక్ ట్రేడింగ్ కొనడం అమ్మడం లాంటిది చేయకూడదు. ఎప్పుడు చేయొచ్చు? అన్లెస్ హీ ఈజ్ ఆథరైజ్డ్. ఆ కంపెనీ ఆథరైజ్డ్ కంపెనీ అయి ఉండాలి, దానికి లైసెన్స్ ఉండాలి, అందులో కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఏ రకమైన మినహాయింపులు అన్నది ఆథరైజ్డ్ కమిషన్ చెప్తారు, అధికార ప్రతినిధి బృందాలు. అంటే ఆ ఏపీఎస్సిబి బోర్డు యొక్క మెంబర్స్, చైర్పర్సన్ నుంచి ఆథరైజ్డ్ లైసెన్స్ రావాలి త్రూ నోటిఫికేషన్స్, ప్రకటనల ద్వారా. అప్పుడు ఆ వ్యక్తి ఆ విద్యుత్ ప్రసారం చేయొచ్చు, డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, కొనడం అమ్మడం చేయొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రైవేట్ థర్మల్ పవర్ ప్లాంట్, కోనసీమ థర్మల్ పవర్ ప్లాంట్ అలాంటి ఒక 10-15 ఉన్నాయి మనకి నెల్లూరులోను అమలాపురం సైడ్లో. వాళ్ళు గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తెచ్చుకొని వాళ్ళు జనరేట్ చేస్తున్న పవర్ గ్రిడ్కి కనెక్టివిటీ చేసి పర్ యూనిట్కి ఇంతని ఛార్జ్ చేస్తారు. ఓకే, రైట్. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, సెంట్రల్ గవర్నమెంట్ మే మేక్ రీజన్ వైజ్ డిమార్కేషన్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ మేక్ సచ్ మోడిఫికేషన్ దేర్ ఇన్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాంతీయ వైజ్ సరిహద్దు నిర్ణయిస్తుంది, టైం టు టైం అది మార్పులు చేర్పులు చేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క పరిధి ఎంత, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క పరిధి ఎంత, తమిళనాడు స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు పరిధి ఎంత అని నిర్ణయిస్తుంది. ఎందువల్ల ఇలా చేస్తుంది? as it may consider necessary for efficient, economical and integrated transmission and supply of the electricity. అంటే సమర్థవంతంగా, చౌకగా, సమకలంతో కూడిన విద్యుత్తుని ప్రసారం చేయడానికి ఈ రీజన్ వైజ్ డిమార్కేషన్ చేస్తుంది. ఓకే, తర్వాత పాయింట్ మనకి ఓపెన్ యాక్సెస్ ట్రాన్స్మిషన్ విత్ ప్రొవిజన్ ఫర్ సర్చార్జ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది కరెంట్ లెవెల్ ఆఫ్ క్రాస్ సబ్సిడీ with the surcharge being gradually phased out. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్చార్జ్ అంటే అదనపు సుంకము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్ సబ్సిడీ అంటే ఇక్కడ కనబడుతుంది కదా, క్రాస్ సబ్సిడీ అంటే ఛార్జింగ్ హై ప్రైజెస్ ఫర్ వన్ టైప్ ఆఫ్ కన్జ్యూమర్స్ అండ్ లో ప్రైజెస్ ఫర్ అనదర్ గ్రూప్. అలాగా సర్చార్జ్ నిర్ణయించాలి. అంటే ప్రసారం అందరికి అందుబాటులో ఉంచి అదనపు సుంకం వేయాలి. ఎక్కువగా యూనిట్లు కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళకి యూనిట్లు ఎక్కువ వేయడం, తక్కువగా కన్జ్యూమ్ చేస్తున్న లేబర్ కాలనీ, లేబర్ ఇళ్ళకి తక్కువ యూనిట్ వేయడం. ఎట్టి పరిస్థితుల్లో 300-250 యూనిట్లు లోపు వచ్చిన కరెంటు బిల్లు మీద అదనపు సుంకం అనేది ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. 300 యూనిట్లు దాటిన వాళ్ళకి అదనపు సుంకం అని మనకి వేయచ్చు. ఇప్పుడు చూడండి, కరెంటు బిల్లు ఆంధ్రాలో ఎంత ఎక్కువగా ఉన్నాయి. మినిమం మన 900-1200 వస్తున్నాయి, 2 ఫ్యాన్లు తిరుగుతున్నా. ఓకే, రైట్.
కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ రిక్వైర్డ్ టు, ఇది ఇంకా ఇక్కడ నుంచి మనకి ఈజీ పాయింట్సే ఇవి, మీరు చదువుకోండి. 1 2 3 4 పాయింట్స్ జాగ్రత్తగా చదువుకోండి, మిగిలినవన్నీ మనకి ఈజీ పాయింట్సే, మీరు రాసేవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా 3 నిమిషాలు ఉంది, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. బాగా రేడియేషన్ ఎక్కువగా ఉంది ఈ సెల్, దీనివల్ల హెడేక్ వస్తుంది బాగా. రైట్, చూడండి ఇది గ్రిడ్ సబ్ స్టేషన్. గ్రిడ్ సబ్ స్టేషన్స్ యొక్క మాక్సిమం వోల్టేజ్ ఎంత ఉంటుంది? 800 కిలో వోల్ట్స్ ఉంటుంది. 800 కిలో వోల్ట్స్ అంటే 1 కిలో వోల్ట్ ఈక్వల్ టు 1000 వోల్ట్స్ అంటే 8 lakhs వోల్ట్స్ ఉంటాయి గ్రిడ్ సబ్ స్టేషన్స్. ఇక్కడ నుంచి పవర్ స్టెప్ డౌన్ అయ్యి స్టెప్ డౌన్ అయ్యి స్టెప్ డౌన్ అయ్యి మన 33 కిలో వాట్స్ లోకి వస్తుంది. అంటే 33 kV సబ్ స్టేషన్స్, లోకల్ సబ్ స్టేషన్స్ లోకి వస్తాయి అనమాట. అంతవరకు పవర్ని స్టెప్ డౌన్ చేసిన తర్వాత 33 kV సబ్ స్టేషన్ నుంచి మనకి కావాల్సిన రిక్వైర్డ్ వోల్టేజ్ వస్తుంది. అది డొమెస్టిక్కి, ఇండస్ట్రియల్కి, సింగిల్ ఫేజ్, 3 phase, పాలీఫేజ్ కింద అక్కడే డివైడ్ అవుతుంది. ఓకే, చూడండి ఇది థర్మల్ పవర్ ప్లాంట్. 70% ఆఫ్ పవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇండియా ఇన్ ఓన్లీ థర్మల్ పవర్ ప్లాంట్. ఓకే, తర్వాత హైడల్ ప్లాంట్స్. హైడల్ అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. రిమైనింగ్ 20 to 25% పవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. చూడండి నార్త్ సైడ్, హిమాచల్ ప్రదేశ్ సైడ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. అక్కడ వాటర్ 366 రోజులు వస్తాయి కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే హిమాలయస్ నుంచి వాటర్ కంటిన్యూస్గా వస్తుంటుంది. అలాంటి ఏరియాల్లో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఎక్కువగా కనబడతాయి. మన ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్, శ్రీశైలము, అప్పర్ సీలేరు, లోవర్ సీలేరులో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. ఓకే, రైట్, సరేనండి. గుడ్ నైట్ టు ఎవ్రీవన్. ఎవరు డౌట్స్ అడగట్లేదు, ఇంకా 1 minute ఉంది. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ సార్.